వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ యేసుక్రీస్తు వర్ణతమైన నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక విలువైనటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందుగా కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం. కీర్తన గ్రంథము అందరికీ తెలిసినటువంటి విషయాలే. మొదటి వచనం నుంచి ఒకసారి చూడగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. ఎవరికి చెప్తున్నటువంటి విషయాలయ్యానంటే ఇవన్నీ లోకంలో ఉన్నవారికి చెప్తున్న విషయాల్లో అయితే కనబడట్లేదు, అవునా? లోకంలో ఉన్నవారికి అయితే ఇట్లాంటి విషయాలని రాయించిన అవసరం లేదు. మరి ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, భక్తుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు దుష్టునితో సహవాసం చేసేవాడికి మనం చెప్తాం ఈ విషయాలు? చెప్పం. మరి ఎవరికి చెప్తాం? పాపులతో నడవద్దు, పాపులతో నిలవద్దని ఎవరికి చెప్తాం అంటే, ఒక భక్తిపరుడికి, ఒక నీతిమంతుడికి చెప్తాం. అంటే మనం ఇచ్చేటటువంటి సలహాలు అవి. ఒకసారి సంఘానికి చేర్చబడినటువంటి మనము, సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము మరలా దుష్టులతో సహవాసం చేయకూడదు, మరలా పాపులతో నిలబడకూడదు. ఇంకేమని చెబుతున్నాడు? అపహాసకంగా మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దు. అయితే మరి మనం అందరం ఏం చేయాలి అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి. ఈ విషయాన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది అంటే, పైనున్న 3 విషయాలు కూడా దేవునికి నచ్చనటువంటి విషయాలు. మనలో ఆ క్రియలు మనలో ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడడు. కాబట్టి సంఘములో ఉన్నటువంటి మనకు, ముఖ్యంగా లోకంలో ఉన్నటువంటి వారి గురించి మనకు అనవసరం. ఒకటి, నమ్మి బాప్తిస్మము పొంది సంఘములోనికి చేర్చబడిన మనకందరిలో కూడా ముఖ్యంగా ఏముండకూడదు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. అలా నడిస్తే వారికి మనకు తేడా ఏముంటుంది చెప్పండి? పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకూడదు. మరి ఏం చేయాలి అంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానించాలంట. అప్పుడు మాత్రమే మనం ధన్యుడిగా పిలువబడతామని గ్రంథం సెలవిస్తుంది. అయితే ఈ సమయంలో ఇవేనా దేవునికి నచ్చినటువంటి క్రియలు అంటే, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దుష్టుని యొక్క ఆలోచనతోనే మనం ఉంటేనే దేవునికి నచ్చకుండా ఉంటామా? పాపులతో నిలబడితేనే దేవునికి నచ్చకుండా ఉంటామా? అపహాసకులతో కూర్చుంటేనే దేవునికి విరుద్ధమైన క్రియ అని అంటే ఇంకా చాలా ఉన్నాయి గ్రంథంలో. వాటిని గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా మానవుని యొక్క స్వభావాలే దేవునికి నచ్చినటువంటి క్రియలు. అర్థమైందని నేను చెప్పింది? ఏంటవి అంటే, సహజంగా మానవుల్లో ఉన్నటువంటి గుణాలే, ఆ లక్షణాలే దేవునికి నచ్చనటువంటి క్రియలుగా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయములో చెబుతున్నాడు కదా, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఈ విషయాన్ని బట్టి మనకి ఏం కనబడుతుంది ఈ విషయంలో అంటే, మొట్టమొదటి విషయం చెబుతున్నాడు కదా, దేవునికి నచ్చనటువంటి క్రియలలో మొదటిది ఏంటిది? అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడడం అంటే మనకు చాలా ఇష్టమైనటువంటి క్రియ కదా అది. చాలా సింపుల్గా చెప్పేస్తాం అబద్ధాన్ని కూడా. ఎలా అంటే, ఎదుటివారు మనల్ని అడిగినప్పుడు నిజం ఎలా అయితే సూటిగా చెప్తామో, అబద్ధాన్ని కూడా మనం అలాగే అంతే సింపుల్గా చెప్తాం. కాబట్టి ఈ విషయంలో సొలొమోను గారు చెబుతున్నాడు కదా, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయలు.
ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో, ఎవరైతే దేవునికి విరుద్ధమైనటువంటి మాటలు చెబుతున్నారో, దేవునికి నచ్చనటువంటి మాటలను వారి నోటి నుంచి మాట్లాడుతున్నారో, వారందరూ కూడా దేవునికి నచ్చనటువంటి పిల్లలు. అబద్ధం ఆడేటటువంటి వారిని దేవుడు ఎప్పటికీ ఇష్టపడడు. ఎందుకనంటే అది దేవునికి నచ్చనటువంటిది. దేవుడు ఎంతోమంది ప్రవక్తలతో మాట్లాడాడు కదా, వారిలో ఎవరికైనా అబద్ధాన్ని చెప్పాడా? ఉదాహరణకు అబ్రహాం గారి విషయాన్ని తీసుకుందాం. గర్భఫలాన్ని ఇస్తానని చెప్పాడు కదా. గర్భఫలాన్ని ఇస్తానని చెప్పినటువంటి ఆయన మాటను ఎప్పుడన్నా వెనక్కి తీసుకున్నాడా? తీసుకోలా. ఆయన ఏ మాట చెప్పినప్పటికీ కూడా ఆ మాట ఖచ్చితంగా నిజంగానే ఉంటుంది. అది అబద్ధాన్ని చెప్పేటటువంటి వాడు కాదు ఆయన. కాబట్టి తన పిల్లలు కూడా ఎట్లాంటి వారిగా ఉండాలని చెప్తున్నాడు అంటే అబద్ధం ఆడనటువంటి పిల్లలుగా ఉండాలనుకుంటున్నాడు. అదే విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెబుతూ, అబద్ధం ఆడేటటువంటి పెదవులు యెహోవాకు హేయములు. ఎవరైతే అబద్ధం ఆడతారో ఆయనకు వారు ఇష్టముండరు. కాబట్టి కింద మాట్లాడుతున్నాడు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. మరి ఎట్లాంటి పిల్లలు ఆయనకి ఇష్టము అంటే సత్యాన్ని పలికేవారు. ఏ విషయంలో అయినా సత్యాన్ని చెప్పేటటువంటి వారు అంటేనే దేవునికి ఇష్టం. ఎందుకనంటే ఆయన అబద్ధం ఆడనటువంటి వాడు కనుక. ఇక్కడ సత్యాన్ని మాట్లాడితే నీకు విలువ లేదన్నారు అనుకోండి, అక్కడకు నువ్వేం చేయాలి? సత్యాన్నే చెప్పాలి. ఎందుకనంటే దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు అనిపించుకోవాలి కనుక. ఎందుకనంటే అబద్ధం ఆడేటటువంటి వారిని ఆయన ఇష్టపడడు. అది ఏ విషయంలో అయినా, సత్యాన్ని చెప్పే విషయంలో అయినా, కుటుంబ విషయాల్లో అయినా, సమాజంలో అయినా, ఏ విషయాల్లో అయినా, ఏ సందర్భంలో అయినా దేవుణ్ణి నమ్మినటువంటి మనము, దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనము సత్యాన్ని పలికేవారుగానే ఉండాలి. ఎందుకని అని అంటే సత్యవర్తనులు అంటే ఆయనకి చాలా ఇష్టం అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని బట్టి అర్థమైందా? సత్యం పలికితే మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా పిలువబడతాం, కుమార్తెలుగా పిలువబడతాం. రెండో విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఈ విషయంలో ఏం కనబడుతుంది మనకు? ఈ మాటలో ఏం కనబడుతుందని అంటే గర్వము నాశనం అయిపోవడానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. ధనవంతుడి గురించి తెలుసు కదా మనకు. ధనవంతుడు ఎందుకు అంత లెక్కలేనితనంగా తన జీవితాన్ని గడిపాడు? ఎందుకు దేవుడు అంటే భయం లేకుండా ఆయన అంత అధికారికంగా వ్యవహరించాడు అంటే వెనుకున్నటువంటి ధనాన్ని చూసుకొని ఏమైపోయాడు? గర్వించాడు. గర్వించినటువంటి ధనవంతుణ్ణి దేవుడు ఏం చేశాడు అంటే తన మరణ అనంతరము ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? ఆయన్ని వేతనకరమైనటువంటి స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. అందుకని చెబుతున్నాడు కదా, నువ్వు నాశనం అయిపోవడానికి ముందు ఏమో నడుస్తుంది? గర్వం. ఒకవేళ నీకు డబ్బు ఉందనుకో, నువ్వు అధికారికంగా ఎగిరావనుకో, ఆ గర్వం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. ఈరోజు 10,000 రూపాయలు నా ఇంట్లో ఉన్నాయని నువ్వు ఎగిరిపడ్డావు అనుకో, రేపనే రోజు నీకు ఆ 10,000 ఉండవు. నువ్వు మాట్లాడినటువంటి మాటలే కనబడతాయి, నువ్వు చూపించినటువంటి గర్వమే కనబడుద్ది. దాన్ని బట్టి దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? నాశనానికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏముండకూడదని చెబుతున్నాడు అంటే గర్వం అనేటటువంటి స్వభావము మనిషిలో కనపడకూడదు. ఎందుకనంటే ఈ గర్వము మనల్ని ఏం చేస్తుంది? నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. కింద ఏం చెబుతున్నాడు ఇంకా? పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు నడిచిద్దంట. ఏంటది? పడిపోవడానికి ముందు అహంకారం, ఎదుటివారి పట్ల అహంకారాన్ని అనేటటువంటి స్వభావము మనలోకి వచ్చేస్తుంది. ఎదుటివారిని ఎవరిని లెక్క చేయం, ఎదుటివారి మీద ఎవరికి మనకి గౌరవం ఉండదు. కాబట్టి ఈ గర్వం అనేటటువంటిది మనలో ఉంటే దేవునికి మనము ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండము. చాలా ప్రమాదమైనటువంటిదండి గర్వం. ₹1 మన వెనకాల ఉందనుకోండి, లేదా పలుకుబడి ఉందనుకోండి, వెనకాల ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి సపోర్టు, వాడుకున్నంత గర్వము ఎవరికి ఉండదు.
ఎవరిని లెక్క చేయడు. ఎందుకంటే నాకు పలానా వ్యక్తి తెలుసు, నాకు పలానా ఆయన తెలుసు అంటాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? నీ వెనకాల ఎవడున్నప్పటికీ కూడా ఆడు జీరో అంటున్నాడు. ఎందుకనంటే దేవుని ముందు ఎంత గర్వంగా ప్రవర్తిస్తావో దేవుడు అంత గర్వాన్ని నీలో అణిచేస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎగరొచ్చు, ధనం ఉందని, అహం ఉందని, బలం ఉందని గర్వించవచ్చు, కానీ దేవుడి ముందు అవన్నీ కూడా జీరో అని చెబుతున్నాడు. కాబట్టి ఈ గర్వం అనేది కూడా దేవునికి నచ్చనటువంటి క్రియనండి. ఒకవేళ మనలో ఉందేమో ఒకసారి మనలో మనమే చెక్ చేసుకుందాం. ఒక సందర్భంలో కాకపోయినా ఒక సందర్భంలో అయినా ఈ గర్వం అనేది మనిషి హృదయంలోనికి సంభవిస్తుంది. ఆ సమయాల్లో మనం ఏం చేయాలంటే అనుకువ కలిగి ఉండాలి. డబ్బు ఉన్నా అలాగే ఉండాలి, డబ్బు లేకపోయినా అలానే ఉండాలి. ఎందుకనంటే గర్వం అనేది దేవునికి నచ్చదు కాబట్టి. ఇంకొక విషయాన్ని చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ అపరాధములను దేవుడు క్షమిస్తాడంట. ఈ విషయాన్ని బట్టి ఇక్కడ 3వ లక్షణం ఏంటయ్యానంటే మనిషి మీద ద్వేషం అనేది ఉండకూడదు. 2వది క్షమించకపోవడం. అర్థమవుతుందా? మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందనంటే ఎదుటివారి పట్ల ఎంతో ద్వేషాన్ని కలిగి ఉంటారు. ఎందుకని అంటే వారు మన పట్ల చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నావో అవి నచ్చక ఎదుటివారి పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం, వారిని క్షమించకపోవడం, ఇవన్నీ కూడా సహజమైనటువంటి మనుషుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఇవి. కానీ ఒకటి సంఘములోనికి చేర్చబడినటువంటి మనకందరికీ కూడా ఇవన్నీ తగవని చెప్తుంది గ్రంథం. కాబట్టి సంఘములోకి వచ్చినటువంటి మనకు ఏముండకూడదు అంటే ఎదుటివారి పట్ల ద్వేషం ఉండకూడదు. ఎదుటివారిని వారు ఏది చేసినప్పటికీ కూడా ప్రేమతో అంగీకరించి వారిని క్షమించేటటువంటి హృదయం ఉండాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నాడు కదా. చదవండి ఒకసారి మరలా. మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమిస్తాడు చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనుషుల అపరాధాలను గనక మీరు క్షమించగలిగితే దేవుడు మీ పాపములను మీ అపరాధములను క్షమిస్తాడు. అలా క్షమించకుండా వాడు నా మీద ఇలా సనిగాడు కాబట్టి నేను వాడిని ఎప్పటికీ క్షమించను, వాడు నాకు ఇలా ద్రోహం చేశాడు కాబట్టి నేను ఎప్పటికీ వాడిని క్షమించనంటే కుదరదు. నువ్వు ఎప్పుడైతే ఎదుటివాడిని క్షమిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి పట్ల సహోదర ప్రేమ కలిగి ఉంటావో అప్పుడు నీ అపరాధములను మీ పాపములను దేవుడు ఏం చేస్తానని చెబుతున్నాడు? క్షమిస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి అంటే ఎదుటివారి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఎదుటివారు ఏ తప్పు చేసినప్పటికీ కూడా మన పట్ల మనం ఏం చేయాలంటే క్షమించేటటువంటి హృదయం మనలో ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి. ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆయన్ని ఎంత నిందించినప్పటికీ, ఎన్నిసార్లు హింసించినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే క్షమించాడు. ఆయన అసలు ఎక్కడైనా తప్పు కనబడుతుందండి ఆయనలో? నువ్వు ఎన్నిసార్లు ఆయన గురించి ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తప్పు కనపడదు ఆయనలో. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడైన. అట్లాంటి పరిశుద్ధుడి మీద అనేకమైనటువంటి నిందలు మోపి అనేకమైనటువంటి తప్పులేసి ఆయన అలా నిలబెట్టినప్పుడు ఆయన ఏ మాట ఆయన ఎత్తి మాట్లాడా? ఎవరినైనా ద్వేషించాడా? ఎందుకనంటే క్రీస్తును ధరించుకున్నటువంటి మనము క్రీస్తులా ఉండాలి. క్రీస్తులా ఉండాలి అని అంటే ఆయన మనకు ఆదర్శంగా నిలబడాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే సైలెంట్గానే ఉండాలి. వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క అధికారం ఎవరికి ఉంది అని అంటే దేవునికి ఉంది ఆ అధికారం, మనకు లేదు.
ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? క్షమించాలి. అలా క్షమించి వదిలేస్తే వారికి శిక్ష ఎవరిస్తారు అని అంటే దేవుడే ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో మూడోదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఎదుటి వారిని క్షమించేటటువంటి హృదయం మనలో ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారి వలె. అలా క్షమించకపోతే అది దేవునికి నచ్చనటువంటి క్రియ. అర్థమవుతుందా? ఇంకోటి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఈ విషయంలో 4వ విషయం ఏంటి అని అంటే వ్యభిచారము మరియు అపవిత్రమైనటువంటి జీవితం. ఏంటది? వ్యభిచారం, అపవిత్రమైనటువంటి జీవితం, దేవునికి నచ్చనటువంటి జీవితము ఏంటది అని అంటే వ్యభిచారం. ఇది దేవుని దృష్టిలో చాలా ఘోరమైనటువంటి పాపం. ఎందుకనంటే నువ్వు తప్పు మాట్లాడావనుకోండి, అది ఎక్కడి వరకు ఉంటుంది అంటే నీ వరకే ఉంటుంది. అది అబద్ధం ఆడావనుకో, అది నీ వరకే ఉంటుంది. కానీ వ్యభిచారం అనేది అది దేహం అంతా కూడా అపవిత్రపరిచేటటువంటి క్రియ. అది దాని గురించి మాట్లాడుతున్నాడు కదా. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. అర్థమవుతుందా? వ్యభిచారము తప్ప నువ్వు ఏ పాపము చేసినా అది దేహానికి వెలుపల జరిగేదే, అది దేహంతో చెయ్యవు నువ్వు. మరి ఈ జారత్వం అనేది దేనికి సంబంధించింది అని అంటే నీ దేహం అంతా కూడా అపవిత్రపరిచేటటువంటి క్రియ. నీ దేహం చెడిపోద్ది, నీ దేహమునకు హానికరమైంది అది. సిగరెట్ తాగేటప్పుడు చెప్తారు కదా, ఏంటది? పొగ తాగితే ఏమవుద్ది? ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి పొగ తాగగానే ఏమైపోతాడు? వెంటనే దాని సిమ్టమ్స్ చూపించకపోయినా క్రమక్రమంగా లంగ్స్ అన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? లోపల కుళ్ళు పట్టిపోతాయి. అవి అర్థం కాదు. ఎందుకనంటే తాగేటప్పుడు చాలా ఆనందంగానే ఉంటుంది, కానీ వన్స్ ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ బయటపడతాయో ఇంకా మనిషి దేనికి పనిచేయడు. కాబట్టి ఇలాంటి జారత్వం అనేటటువంటి స్వభావం ఉన్నటువంటి మనిషి కూడా దేవునికి అపవిత్రంగా పిలువబడతాడు. ఆ దేహం అంతా కూడా పాడైపోద్ది. నువ్వు ఏ తప్పు చేసినా అది దేహము బయటే వెలుపలకే సంబంధించింది. అది నువ్వు ఎప్పుడైతే జారత్వానికి అలవాటు పడతావో, వ్యభిచారానికి అలవాటు పడతావో, ఆ క్రియ అనేది దేనిని అపవిత్రపరుస్తుందంట? నీ దేహాన్ని అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఈ క్రియలు అనేవి మనలో కనిపించకూడదు. ఎందుకనంటే ఇవి దేవునికి నచ్చనటువంటి క్రియలు, దేవునికి హేయమైనటువంటి క్రియలు. వీటిని మనలో ఉంచుకుంటే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా ఇష్టపడడు. కాబట్టి మరలా చదవండి ఆ విషయాన్ని. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం అనేది దానిని చేస్తే గనుక తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఇది. తన సొంత శరీరమును తనకు తానుగానే తన శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు తెలుసా? నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు, నాశనం చేసుకుంటున్నాడు దేహాన్ని. కాబట్టి ఈ క్రియలు అనేవి మనలో ఉండకూడదు. ఇంకో విషయాన్ని చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. దేవుని వాక్యాన్ని వినే విషయంలో నిర్లక్ష్యం చేయడం, ఇది కూడా దేవునికి నచ్చనటువంటి క్రియ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చదవండి.
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండాలి. మీరు వినువారు మాత్రమై ఉంటే దేనికి ప్రయోజనం? సంఘానికి వచ్చినటువంటి మనము వినేవారుగానే ఉంటే దేనికి ప్రయోజనం చెప్పండి? ఇప్పుడు దేవునికి నచ్చనటువంటి క్రియలు ఎన్ని చెప్పాను నేను? ఇప్పటికి 4 చెప్పాను, ఇది 5వది. ఈ 4 విషయాలు కూడా మనం వినేవారుగానే ఉండి వాటిని పాటించకపోతే దేనికి ఉపయోగం చెప్పండి? ఇప్పుడు గర్వం అనేది మనలో ఉండకూడదని చెప్పాను నేను. అదే గర్వాన్ని మనం పాటిస్తూ పోయాం అనుకోండి, విన్నటువంటి మనము అసలు ఆ మాట దేనికన్నా ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అబద్ధం ఆడకూడదని చెప్పాను. రేపటి నుంచి అదే అబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ పోయావనుకో, దేనికన్నా ఉపయోగం ఉంటుందా? ఉండదు. కాబట్టి అందుకని చెబుతున్నాడు కదా, మీరు వినువారుగా ఉంటే మాత్రమే సరిపోదు. మేము వినడానికే వచ్చామండి, కూర్చొని వెళ్ళిపోవడానికి వరకే వచ్చామండి అని అంటే దేవుడు ఒప్పుకోడు. మరి ఏం చేయాలి అంటే, వినడానికి వచ్చినటువంటి నీవు వింటేనే సరిపోదు. మరి ఏం చేయాలి? వాక్య ప్రకారము ప్రవర్తించే వారిని కూడా ఉండాలి. వినడానికి వచ్చినటువంటి మీరు అందరూ కూడా వింటే మాత్రమే సరిపోదయ్యా, విన్నటువంటి విషయాల పట్ల మీరు శ్రద్ధ కలిగి వాటిని పాటించాలని చెబుతున్నాడు. అలా పాటించినప్పుడే మన జీవితాలు బాగుంటాయి, మన ఆత్మీయ జీవితం ఇంకా అభివృద్ధి పడుద్ది. అలా లేకుండా వినేవారుగానే ఉండి మనల్ని మనమే మోసపుచ్చుకున్నాం అనుకోండి, మనం మోసపోయినట్టు కాదు, దేవుణ్ణి మోసం చేసినట్టు మనం. ఈ విషయాన్ని చాలా గమనించుకోవాలని సంఘంగా మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? వినడానికి మాత్రమే పరిమితం అయిపోయాం అనుకోండి, మన జీవితాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మరి మన జీవితాలు బాగుపడాలంటే, మన కుటుంబంలో ప్రశాంతత ఉండాలంటే ఏం చేయాలి అంటే, విన్న విషయాల పట్ల నడుచుకోవాలి, విన్న విషయాల పట్ల మనం ప్రవర్తించాలి. ఎప్పుడైతే అట్లాంటి ప్రవర్తన మన జీవితంలో కలిగి ఉంటామో మన ఆత్మీయ జీవితము మెరుగుపడుతుంది. రెండవది, మన కుటుంబము కూడా ఎంతో సమృద్ధిగా దేవునిలో ఎదుగుతుంది. కాబట్టి దేవునికి నచ్చనటువంటి క్రియలు చేస్తే మనకు వచ్చేటటువంటి ఫలితం ఏంటి అంటే, దానికి ఫలితంగా నచ్చనటువంటి క్రియలు చేస్తే దేవుడు మనకు నరకాన్ని ఇస్తాడు. దేవునికి నచ్చనటువంటి క్రియలు ఏమన్నా మనలో ఉన్నాయో లేవో చూసుకొని మనము మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తే దేవుడు మనకేది ఇస్తాడు? అప్పుడు ఏమిస్తాడు అంటే, పరలోకాన్ని మన కొరకు సిద్ధపాటు చేశాడు. కాబట్టి దేవునికి నచ్చనటువంటి క్రియలు మనలో ఏమైనా ఉన్నావో లేవో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎదుటివారు ఏళ్ళెత్తి చూపించే కాడికి మనం తెచ్చుకోకూడదు. నువ్వు అబద్ధాలు చెబుతున్నావు, నీ నోరు తెరిస్తే అబద్ధాలే అని ఏలెత్తి చూపించుకునే కాడికి నువ్వు వస్తున్నావు అని అంటే నీ విశ్వాస జీవితం ఎక్కడుందో నువ్వే ఆలోచించుకో ఒకసారి. ఎదుటివారికి నీ విశ్వాసాన్ని గురించి పరీక్షించి చెప్పేంత ఛాన్స్ నువ్వు ఇస్తున్నావు అని అంటే నీలో వాక్యం ఉన్నట్టేనా? అసలు ఉన్నట్టేనా? లేనట్టే. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఈరోజు నేను ఎలా బ్రతికాను? ఈరోజు నా విశ్వాస జీవితం ఎంతవరకు ముందుకెళ్తుంది? నా విశ్వాస జీవితంలో నేను ఎక్కడి వరకు వెళ్ళాను? ఇంకా చేయాల్సినటువంటి పని ఏంటి? దేవునికి నచ్చనటువంటి క్రియలు ఏమన్నా ఉన్నావా నాలో అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత, ఆ బాధ్యత ఎవరికి ఉంది అంటే ఎవరికి వారికే ఉంది. ఇక్కడ నుంచొని చెబుతున్నాం అనంటే మేము కూడా పరీక్షించుకోవాలి, మీకు చెప్పడం వరకే కాదు, మేము కూడా పరీక్షించుకొని మాలో ఏమన్నా దేవుని నచ్చనటువంటి క్రియలు ఉన్నావో లేవో ఇవి మేము కూడా చెక్ చేసుకోవాలి. కాబట్టి దేవునికి నచ్చనటువంటి క్రియలు మనలో ఉంటే, ఒకటి, దేవుడు మనల్ని మెచ్చడు, ఇష్టపడడు. అలా ఇష్టపడనటువంటి వారికి దేవుడు పరలోకాన్ని ఇస్తాడా అంటే ఇవ్వడు. కాబట్టి మనం ఏం చేయాలి ఈ సమయంలో అంటే, దేవునికి నచ్చనటువంటి క్రియలు ఏమైనా ఉన్నవో లేవో ఈ సమయంలో సంఘములో ఉన్నటువంటి మనల్ని మనమే పరీక్షించుకొని, ఒకవేళ దేవునికి నచ్చనటువంటి క్రియలు కనుక మనలో ఉంటే వాటిని విడిచిపెట్టుకునేవారుగా ఉండాలి. ఉంటారని ఆశిస్తూ
కొద్ది మాటలు దీవించాలని ప్రభు పేరట మీకు అందరికీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు మా దేవ. నైనా సంఘములో చేర్చబడినటువంటి మాకు మీకు నచ్చనటువంటి క్రియలు మాలో ఉంటే తండ్రి, మీరు ఎప్పటికీ మమ్మల్ని ఇష్టపడరు అని గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఒకవేళ తండ్రి అట్లాంటి క్రియలు మాలో ఉంటే వాటిని తండ్రి మేము తీసేసుకొని మీకు నచ్చినటువంటి క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని మేము పాటిస్తూ మా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎదగడానికి మీ సహాయాన్ని మాకు దయచేస్తారని, తదనంతరమునైనా మీ ఉపదేశకులు చెప్పబోతున్నటువంటి విషయాలను కూడా శ్రద్ధ కలిగి వినడానికి మీ సహాయాన్ని దయచేస్తారని యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామములో ఈ మనవులన్నీ కూడా అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.